గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి పథకం ఉచిత బస్సు ప్రయాణం. సో దీనివల్ల మహిళలకు కొంచెం ఆసరగా నిలుస్తున్నట్టు ఈ పథకం పెట్టడం జరిగింది. కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు చాలా మంది సంతోషం వ్యక్తం పరిచినప్పటికీ ఇక్కడ ఒక మహిళ మాత్రం మనతో ఉంది. ఉచిత బస్సు పథకం వద్దంటుంది మహిళ. అసలు ఎందుకు అడుగుదాం. అమ్మ మీ పేరు? ఓకే. ఈ ఉచిత బస్సు ప్రయాణం మీరు ఎందుకు వద్దాం? మహిళలకు వస్తాం కదా, ఎందుకు వద్దంటున్నారు? టికెట్ అయినా పర్వాలేదు కానీ సారు ఒకటి ఏంది అంటే వాళ్ళే కొట్లాడుకుంటారు. ఓకే. కొట్లాడుకొని ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే ఎట్లుంటది అంటే అది ఇప్పుడు 50 రూపాయలు ఉన్న అక్కడ 40 రూపాయలు చేసినా అయిపోవు సారు రేవంత్ రెడ్డి. కానీ ఒకటి ఇది ఇబ్బంది మంచిగా లేదు. అన్ని మంచిగా చేసిండు కానీ ఒకటికి హాఫ్ టికెట్ పెట్టాలి అంతే. అంటే మొత్తం ఫ్రీ కాకుండా హాఫ్ టికెట్ పెట్టినా మంచిది. ఒకటి ఏంటంటే ఆయన గెలుసు కానీ గెలవడు కావచ్చు అని పెట్టింది కానీ గెలుసు గ్యారంటీ గెలుసు. సో ఇప్పుడు దీని వల్ల ఏమి ఇబ్బంది అవుతుంది అని చెప్పండి. ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏమి కొట్లాడుకుంటారు కదా, ఆడోళ్ళే కొట్టుకుంటారు అట్లా. అందుకొరకే తక్కువ చేయాలి. కొట్లాడుకుంటే ఎట్లుంటుంది సార్, సీకలు పట్టుకుంటారు, అట్లా కొట్లాడుకుంటారు, పాడుతారు, అంత అంగడి మంచి లేదు. అదొకటి. అది లాస్ అయ్యా కానీ లాస్ ఉండంగా సూతా అది పెట్టిండు రేవంత్ రెడ్డి అన్నయ్య మస్తు మంచిగా చేసిండు. కానీ ఒక్కటి ఇది హాఫ్ టికెట్ అన్నా చేయాలి. అది మెయిన్ మంచిగా ఉంటది. ఉచిత బస్సు అనేది ఒక హాఫ్ టికెట్ వేసినా బెటర్. ఇట్లా అంటే ఇంకా ఘోరం అవుతుంది. ఒక్కసారి పోయేటోళ్ళు 10 మంది పోతున్నారు, ఊరికైనా పోతున్నారు. దాని వల్ల ప్రభుత్వానికి లాస్ అని. సో అంటే వాళ్ళు ఎందుకు పెట్టినట్టు అంటే చాలా మంది మహిళలకు ఉపయోగపడుతుంది ఫ్రీ పెట్టడం వల్ల. మంచిగా పెట్టిండు కానీ అది మంచిగా లేదు సార్, కరెక్ట్ లేదు. అది లాసు ఒకటి ఏది కానీ అది పద్ధతి మంచిగా లేదు అన్నట్టు. అంత ఇప్పుడు 100 రూపాయలు అన్నాక 80 రూపాయలు తీసుకోండి ఓకే, అంతే గానీ అద్దు అది అంతే.